బ్యాక్ టు బ్యాక్ 3 days అవుతుంది. ఇప్పటివరకు ఒక టాస్క్ మనకి టెలికాస్ట్ చేశారు. బిగ్ బాస్ టీం ఒకసారి చెక్ చేసుకుంటే బెటరు. ఈ బాత్రూమ్ గొడవలు, టవల్ గొడవలు, కిచెన్ గొడవలు అవి కొంచెం అవాయిడ్ చేసి రెండో టాస్క్ ఏదైతే జరిగింది ఈరోజు లైవ్లో, అందులో మేజర్ ఫైట్ ఒకటి ఉంది. మేజర్ ఫైట్ అంటే పెద్ద ఫైట్ కాదు కానీ లాజికల్ ఫైట్ ఒకటి ఉంది. అది కొంచెం వేస్తే ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేదేమో అనిపించింది. అదర్వైజ్ నాకైతే ఎపిసోడ్ చాలా అంటే చాలా బోర్ కొట్టింది. దాంతోపాటు అదంతా లైవ్లో ఆల్రెడీ చూసాను కాబట్టి నాకు ఇంకా బోర్ కొట్టి ఉండొచ్చు. మీకు ఎలా అనిపించింది ఎపిసోడ్ అన్నది కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నాకు కూడా తెలుస్తుంది నా లైవ్ చూడటం వల్ల బోర్ కొట్టింది, నేను ఎపిసోడ్ జనరల్గా బోర్గా ఉందని. సో ఇంక స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. నాకు దీని మీద రివ్యూలు చేసి ఏం తమ్ముళ్ళు పెట్టాలో తెలియలే, అందుకనే ప్రాసలోకి దిగారనమాట. విష్ణుప్రియ ఎక్స్పెక్టేషన్, నిఖిల్ ఎమోషన్ అని చెప్పి, అలాగే బాత్రూమ్ గొడవలతో బోరు అని చెప్పి ఎపిసోడ్లో లేదు జోరు అని. సో ఒక విషయం ఏంటంటే కొంతమందికి అర్థం కాలేదు, మణికంఠ కూడా ఒక కంటెస్టెంటే కదా, మణికంఠ వల్ల ఈయన గేమ్ ఎలా పాడైపోతుంది, సో అందులో ఏముంది, తనని తీసుకున్నాడు అందులో ఏముందని మీకు నేను మేబీ సరిగ్గా చెప్పలేకపోయి ఉంటాను. ఇప్పుడు మళ్ళీ చెప్తాను. సపోజ్ ఇప్పుడు మీరే ఉన్నారు, మిమ్మల్ని ఇప్పుడు యాజ్ అ వైల్డ్ కార్డ్గా హౌస్లోకి ఎంటర్ చేసాం. 3 క్లాన్స్ ఉన్నాయి అక్కడ. బిగ్ బాస్ మీకు ఒక ఆఫర్ ఇచ్చాడు, 3 క్లాన్స్లో మీరు ఏ క్లాన్లో జాయిన్ అవుతారు అని చెప్పి. ఆ క్లాన్ వాళ్ళు కనుక టాస్క్లు గెలిస్తే నెక్స్ట్ వీక్ నామినేషన్ ఉండదు, లేదా ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయి, స్పెషల్ బెడ్రూమ్ ఉంటుంది, తూనీగా బెడ్రూమ్. అంటే మీరు వెళ్ళి ఏ క్లాన్లో జాయిన్ అవుతారు? గుండె మీద చేసుకొని చెప్పండి. నిఖిల్ క్లాన్లో అయితే మాత్రం ఎవరు జాయిన్ అవ్వరు, ఎందుకంటే నిఖిల్ క్లాన్కి ఆ స్ట్రెంత్ లేదు కాబట్టి. సో బేసిక్ రీజన్ ఏంటి అంటే, నిఖిల్ ఎప్పుడైతే మణికంఠ వచ్చాడో, నిఖిల్ ఎప్పుడైతే మణికంఠని తీసుకున్నాడో, అభయ్కి కానీ పృథ్వీకి కానీ నిఖిల్ క్లాన్కి వెళ్ళాలనున్నా, ముఖ్యంగా అభయ్కి వెళ్ళాలనున్నా, ఎందుకంటే యష్మి ఫస్ట్ నుంచోలా, నిఖిలే ఫస్ట్ నుంచున్నాడు. ఒక 20% 30% మణికంఠ ఫ్యాక్టర్ అనేది యాడ్ అయింది. ఎవరు ఒప్పుకోపోయినా ఇది నిజం, ఇది హార్ష్గా ఉన్నా కూడా ట్రూతే. సో వాళ్ళు ఏంటి అంటే ఎందుకులే అని చెప్పి అటు వెళ్ళారు. నిఖిల్ లీడర్షిప్ అనేది ఒకటి ఎఫెక్ట్ కొడతా ఉంటే ఇట్స్ నాట్ 100% లైక్ మణికంఠ వల్లే జరిగింది అని చెప్పి, ఒక మణికంఠతో పర్సంటేజ్, నిఖిల్తో పర్సంటేజ్, బేబక్తో పర్సంటేజ్, అందరితో తలా పర్సంటేజ్ చేసుకుంటే ఆ టీం చాలా వీక్గా కనిపించింది. ఎవరు వచ్చి అక్కడ నుంచి ఫస్ట్ బేబక్క నుంచోటం వీక్గా కనిపించింది, దాని తర్వాత మణికంఠ నుంచోటం ఇంకా వాళ్ళకి వీక్గా కనిపించి, ఎందుకు అని చెప్పి అటు సైడ్ కొంచెం బ్యాలెన్సింగ్గా ఉందని చెప్పి, ప్రేరణ ఉందని అభయ్ అటు వెళ్తే, నెక్స్ట్ పృథ్వీ కూడా అట్లాగే వెళ్ళాడు. సో వాళ్ళు మోర్ స్ట్రాంగ్ అయిపోయారు, వీళ్ళ టీం వీక్ అయింది. ఇప్పుడు మీరు చెప్పండి, అక్కడ నిఖిల్ కాకుండా ఏదైనా ఫిజికల్ టాస్క్ పెడితే మిగతా ముగ్గురులో బేబక్క కానీ, సోనియా కానీ, లేదా మణికంఠ కానీ పోటీ పడి ఏదైనా టాస్క్ గెలగల సత్తా ఉన్న వాళ్ళు ఉన్నారా? లేరు. సో అలాగే మణికంఠ రాకుండా ఉంటే వీళ్ళిద్దరు వచ్చేవాళ్ళేమో, అప్పుడు ఈయనకే 4 అయ్యేవాళ్ళేమో, ఈయన టీంలోని 3 కాకుండా. ఈయనే 4 అయ్యి ఉంటే ఈరోజు ఇన్ని టాస్కులు జరుగుతున్నాయి కదా 2 క్లాన్లకి, సో ఆ టాస్క్ ఈయనే ఆడేవాడేమో. అసలు మేజర్ ట్విస్ట్ ఏంటంటే అసలు నిఖిల్ క్లాన్ ఉండదు అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఈ టాస్క్లు గెలిస్తే బిగ్ బాస్ అనౌన్స్ చేసింది ఏంటి అంటే, ఈ టాస్క్లు గెలిస్తే నిఖిల్ క్లాన్లోంచి ఒకరిని తీసుకోవచ్చు. సో మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ కాదు కానీ న్యూస్ రివీల్ చేసేస్తాను. యష్మి టీం వాళ్ళు గెలిచారు 3 టాస్కుల్లో 2, వాళ్ళు ఒకరిని తీసుకున్నారు. ఎవరిని తీసుకుంటారు? అగైన్ మణికంఠని తీసుకుంటారా? ఒక కంటెస్టెంటేగా, అందరిలాగే కదా, ఎందుకు తీసుకోవాలా? సో స్ట్రాంగ్ వీక్ అనేది ఒకటి డెఫినెట్గా ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళు సోనియాని తీసుకుంటారు. సోనియా తర్వాత కూడా ఇంకా చాయిస్ ఉంటే వాళ్ళు బేబక్కనే తీసుకుంటారు. మణికంఠకి లీస్ట్ చాయిస్ ఇస్తారు, ఎందుకంటే అక్కడ జరిగింది అది. మణికంఠ స్టెబిలిటీ ప్రెజెంట్ ఆయనది అలా ఉంది అక్కడ హౌస్లో. నేను దాని ప్రకారమే చెప్పాను, అది ఎఫెక్ట్ అవుతుంది. మణికంఠని తీసుకోవటం వల్ల మిగతా కంటెస్టెంట్స్ నిఖిల్ దాంట్లో జాయిన్ అవ్వడానికి ఎఫెక్ట్ అయ్యారు. అంతేగాని నాకేముంటుంది పర్సనల్ గడ్జీ ఎవరి మీదైనా. సో ఆ విధంగా చెప్పాను, అంతే తప్పితే ఏ హేటరెడ్ ఏమీ లేదు. ఐ వాజ్ మోర్ కన్సర్న్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఆయన హెల్త్ కోసం, గేమ్ కోసం కాదు, గేమ్ ఎలా అయినా ఆడుకోండి. సో అదనమాట. ఈ ప్రోమో కటింగ్ ఏం కట్ చేసావు బిగ్ బాస్ సెకండ్ ప్రోమో. ఆయన ఏదో బోమ్ ఏదో ఈవిడ్ని పొగిడితే సునైనా వస్తుంది, నైనికాని. సునైనా వీళ్ళు పాత కండిషన్స్తో ఎక్కువ మ్యాచ్ అవుతున్నారు వీళ్ళందరూ. ప్రేరణను చూస్తే సత్యలాగా, అలా ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్కరిలా అనిపిస్తూ ఉన్నారు. సో నైనికాని పొగుడుతూ ఉంటే సీతకి ఏదో హట్ అయినట్టు అలా కట్ చేసాడు ప్రోమోని. నేను ఇంకా అనుకున్నా కానీ అక్కడ దానికి అసలు సంబంధమే లేదు. నెక్స్ట్ విష్ణుప్రియ సీత ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఎందుకు మనం ఆ క్లాన్లోకి వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ లీడరు డామినేషన్ ఎన్ని ఉంది, ఇక్కడ లెట్ లివ్ అంట. అసలు మీ ఇద్దరికి ఆయన నుంచున్నాడా? ఆయన నిఖిల్ నుంచొని ఉంటే అప్పుడు మీరు చూస్ చేసుకొని ఉంటే అప్పుడు మీరు ఈ మాట్లాడిన అర్థం. కానీ ముఖ్యంగా విష్ణుప్రియ వస్తే ఆ నైనిక కూడా సగం సేపు నుంచోలా. సో తను కూడా అంటే ఇదేమీ లేదు, నన్ను సెలెక్ట్ చేసుకోలేదు అన్న కోపంతో వచ్చిన మాటలు. అంతేగాని సీతక్క కోసం ఈయన కోసం వాళ్ళిద్దరు నుంచొనుంటే, నిఖిల్ కూడా నుంచొనుంటే, వీళ్ళు నిఖిల్ని కాదని నైనికాని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు వీళ్ళన్నా ఒక అర్థం. ఇన్ఫ్యాక్ట్ కృష్ణప్రియ చాలా ఫీల్ అయింది నిఖిల్ నుంచోలేదని. అక్కడ ఎన్ని మాటలన్నా లెట్ లివ్ లాంటి వర్డ్స్ యూజ్ చేసినా వెళ్ళిన తర్వాత నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదని.
దానికి కూడా రీజన్ ఉంది, నిఖిల్ ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు మనకంటే ఇదంతా ఒక రీజన్, కానీ ఇంకొక రీజన్ ఉంది, నేను చెప్తా ఏంటి అన్నది. సో వీడియో లైక్ చేసి చూడండి, ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రిప్షన్లు కొంచెం పర్లేదు, యావరేజ్గా బాగానే వస్తున్నాయి. బట్ మనది 42 పాత కౌంట్, వారం కొట్టేస్తాం అనుకున్నాం కానీ కష్టంలాగే ఉంది చూడబోతుంటే. ఎందుకో ఇంకా ఎక్కువ మంది రాలేదు. సో వస్తారు అంటే కంటెస్టెంట్స్, మేజర్ కంటెస్టెంట్స్ వల్ల బజ్ క్రియేట్ అవ్వాలి. సో కొంచెం అందుకని కొంచెం పాపులారిటీ ఉండాలి. మేబీ వైల్డ్ కార్డ్స్ వీళ్ళందరూ ఎంటర్ అయిన తర్వాత ఇంకొంచెం ఉంటుంది. ఇంకో విషయం, సొనాలి ఆడపులి ట్యాగ్ ఇవన్నీ ఉన్నాయి, వాటి కోసం కూడా మాట్లాడుకుందాం. సో బాబు నువ్వు చెప్పు అని చెప్పి సాంగ్ ఉదయాన్నే స్టార్ట్ చేశారనమాట. నాకు అర్థం కాల పవన్ కళ్యాణ్ సాంగ్, ఇలా పవన్ కళ్యాణ్ బర్త్డే అయినా వెళ్ళి ఫీల్ అయ్యా నేనైతే మాత్రం. జీవితం అనేది ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది, ప్రతి ఎంపికకి ఒక పర్యవసానం ఉంటుంది అని చెప్పి ఆయన జీవిత సత్యాలు కోట్ చేస్తున్నారు అర్థం గంటల, బిగ్ బాస్లో రిలేటెడ్ సత్యాలు కోట్ చేస్తున్నారు అర్థం గంటల. ఇక్కడ మాకు బయట తగులుతున్నాయి అవన్నీ, బయట మేము ఎంచుకున్న వాటికి కూడా. సో ఏదైనా లోపల కోసం అనమాట. ఇది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ హిందీ సీజన్లో కాపీ అగైన్, అక్కడ కూడా ఒక ఇలా డిస్ప్లే ఉండి అక్కడ కూడా అలాంటి సత్యాలని కోట్ చేస్తూ ఉండేవాడు బిగ్ బాస్. సో అది వచ్చిందనమాట. సో ఈరోజు ఏదో సెలక్షన్ రిలేటెడ్ ఉంటుందని చెప్పి వాళ్ళకి అర్థమై ఉండాలి. మనీ పాపం లేవగానే ఇదంతా కళేమో అనుకున్నాను, లేచి చూసుకుంటే ఈ కొంపలో ఉన్నాను అని చెప్పి ఫీల్ అవుతున్నాడు, కళ అనుకున్నాడంట. సో కొంచెం ఉంటుంది ఎఫెక్ట్. నేను అదే నిన్న అంత ఏడ్చాడు కాబట్టి తలనొప్పి ఇవన్నీ ఉన్నాయి. నేను అదే బిగ్ బాస్కి నిన్న చెప్తుంది ఏంటంటే, ఆ తర్వాత కొంచెం సీక్రెట్ రూమ్లో పంపించి ఒక 2 రోజులు కొంచెం హీలింగ్కి టైం ఇవ్వాల్సింది. బట్ ఇట్స్ ఓకే, ఈరోజు కొంచెం సెటిల్ అయినట్టే ఉన్నాడు. నిఖిల్ పృథ్వీ ఏమో పేస్ట్ వేసుకుని అంటే ఏంటి వాష్రూమ్ ఇదంతా చూపిస్తున్నారు, ఒకవేళ మన చూడకపోయింటే కనుక ప్రోమో ఏంటి చూపిస్తున్నారు అనుకున్నాడు నిఖిల్. అరే ఎంతో కాన్ఫిడెంట్గా నువ్వు దాన్ని పేస్ట్ అని వేసుకున్నావు కదా అంటే, కాదా, కాదు అది మోషన్ ట్యాబ్లెట్. నాకు అది గుర్తొచ్చిందనమాట మహేష్ బాబు సినిమా. కాదు అది ఫేస్ వాష్ అనగానే, ఓహో అదే 2 రోజుల నుంచి ఏంటో ఎంత నొరగ వస్తుంది అనుకున్నాను రా. 2 రోజుల నుంచి వాడతాడు, 2 రోజులు వాడతాడు తెలియదు, కానీ అది మాత్రం కావిడి బాగా వెళ్ళింది. ఈ 2 మీమ్స్ చేద్దాం. విష్ణుప్రియ కుంగిపోతున్నావు అని చెప్పి మణికంఠ ఆల్రెడీ కుంగిపోతున్నాడని చెప్పి తను నామినేట్ చేయలేదంట. మణికంఠకి బ్యాక్ రప్ చేసింది, మనకి లైవ్లో చాలా కట్ చేశారు. యాక్చువల్గా సీతకొచ్చి ఓదార్చిద్ది, వాళ్ళందరికీ అడ్వాంటేజ్ అయ్యే ఫుటేజ్ అది, బట్ వాళ్ళు కట్ చేస్తారు దీన్ని. సో బ్యాక్ కూడా రప్ చేశానని చెప్పి, నువ్వు ఆల్రెడీ గోయింగ్ త్రూ సంథింగ్ అని చెప్పి నేను చేయలేదు అది అని చెప్పి, నాకు ఆల్రెడీ నువ్వు ఇంకా దానికి ఎలక్కు, నాకు ఆల్రెడీ తిక్కగా ఉంది, ఇంకా హెవీ చేయకు, నాకు గిల్ట్గా ఉంది అది అని చెప్పి ఈయన కూడా ఆవిడ చెప్తా ఉన్నాడు. ఇక్కడ పాయింట్స్ వెతుక్కున్నానని చెప్పి అక్కడ పాయింట్స్ వెతుక్కునేంత గలీజ్ కాదు నేను అని చెప్పి. ఎక్కడ పాయింట్స్ ఎత్తుక్కుంటే ఏంటి, అసలు అక్కడ ఎత్తుక్కుంటే ఓకే, మాకు నామినేషన్ జరుగుతున్న పాయింట్స్ ఎత్తుక్కుంటే ఓకే. ఇక్కడ హౌస్లో తన చుట్టూ 3 రోజులు తిరిగి పాయింట్స్ ఎత్తుక్కోవడం రాంగ్. మనం జర్నీ చేస్తూ ఉంటే మనకు పాయింట్స్ తగలాలి, కానీ పాయింట్స్ కోసం జర్నీ చేయకూడదు ఎవరితో. మీకు అర్థమైంది డిఫరెన్స్? హౌస్లో మన ఫ్లోలో మనం ఉండాలి, మనకి ఎదురొచ్చి ఏదైనా తగిలితే అవి పాయింట్స్గా తీసుకుని ఇచ్చేయాలి చెప్తే, వాళ్ళతో తిరుగుతూ వాళ్ళలో ఉన్న పాయింట్స్ని ఎత్తుక్కోకూడదు. దెర్ ఈస్ అ డిఫరెన్స్. అది చాలా రాంగ్. అది హౌస్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే. నా ఓవర్ థింకింగ్ ట్రిగ్గర్ అవుతుంది. ఈ షో నుండి బయటికి వెళ్ళాక ఏమైంది అంటే, వైఫ్ విల్ నాట్ యాక్సెప్ట్, ఇది నా ప్రాబ్లమే కదా ఈ ఓవర్ థింకింగ్ ఇదంతా అంటే, లేదు షీ విల్ అండర్స్టాండ్ అది అని చెప్పి చెప్పలేం భయ్యా. కొంచెం ప్రిపేర్ అయి ఉండడమే బెస్ట్ ఇలాంటి వాటికి. ఏదైనా సరే ఏమవుతుందని భయంగా ఉంది. సో అంటే మన లైఫ్ ఓకే, బట్ మన వల్ల వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇక్కడ అబ్బాయిలకు బెస్ట్ సజెషన్ ఇస్తాను. మీరు ఎంత బాగా సెటిల్ అవ్వకపోయినా, ఇంత ముందులో కాదు, ఇప్పుడు లైఫ్ చాలా మారిపోయింది. 29 సంవత్సరాల ముందుకు మాత్రం పెళ్లి చేసుకోవద్దు. మినిమం 29 మెయింటైన్ చేయండి. చాలామంది అంటారు లేట్ అయిపోతుంది అది అని చెప్పి 32, 33, 34 చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బెటరే. తర్వాత పిల్లల సంగతి ఏమో నాకు తెలియదు, కానీ ముందు పిల్లల సంగతి చూసుకోవాలంటే, వైఫ్ సంగతి చూసుకోవాలంటే మీకు ఆ మెచ్యూరిటీ రావాలి. ఇంతకుముందు ఒక రకమైన మెచ్యూరిటీ ఉండేది. ఎలా అంటే, నేను స్కూల్కి నడుచుకుంటా నా అంతటి నేను వెళ్ళేవాడిని, మా సిస్టర్ని నడుచుకుంటా తీసుకెళ్ళేవాడిని, వచ్చేసే వాళ్ళం. రోడ్డు మీద ఎలా పడితే అలా ఆడుకునే వాళ్ళం. నిక్కర్లు వేసుకొని రోడ్ల మీద పరిగెత్తుకుంటా ఎంతో దూరం వెళ్ళి మట్టుల్లో నువ్వు రైలు పట్టాలు దాటి ట్రాకులు దాటి క్రికెట్ ఆడుకునే వాళ్ళం. మంచి ఎండలో ఫుల్ క్రికెట్ ఆడేవాళ్ళం. ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, ఎవరు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటి, ఎక్కువ ప్యాంపరింగ్స్ పెరిగిపోయినాయి. ఆటోలు, రిక్షాలు, అసలు స్కూల్లో ఏసీ లేకపోతే జాయిన్ చేయని పేరెంట్స్. సో వీటి వల్ల ఏంటంటే మన మెచ్యూరిటీ అనేది పెరగట్లేదు. ఒక టైప్ వీళ్ళు అంటే, ఇంకో టైప్ ఇంకా గాలికి ఇంకా ఇలా తిరిగే వాళ్ళు ఇంకో టైపు. సో ఇద్దరిలోని మెచ్యూరిటీ అనేది ఉండట్లా. 25 ఏళ్ళకి, 26 ఏళ్ళకి, 24 ఏళ్ళకి, 26 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే ఆ మెచ్యూరిటీ రాదు, అది లైఫ్లో ఎఫెక్ట్ కొడుతుంది. సో 29 మినిమం ఆగితే బెటర్ అన్నది నా ఫీలింగ్. సో వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది అంటే, దీని గురించి మనం మాట్లాడుకునే పర్సనల్ లైఫ్ ఇంక వదిలేద్దాం దీన్ని. నిఖిల్ నైన్కి అది మాత్రం క్యూట్ కాన్వర్సేషన్ అనిపించింది నాకైతే మాత్రం. ఏంది నీ అబ్బాయి పేరు ఏంటి చెప్పు అంటే, అమ్మాయి తెగ సిగ్గుపడిపోతుంది నైన్కి. అది మాత్రం క్యూట్గా అనిపించింది అనమాట. ఏంటి మీ అమ్మకి తెలుసా, అమ్మ నోస్ అంటే
అంటది. నాన్న నోస్ అంటే నాన్న మాతో ఉండరు అంటారు. ఎవరి కష్టాలు వాళ్ళకుంటే అదే ఎవరు చెప్పుకోరు, కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఇప్పుడు నేను ఎక్కడ మంచి ఇది ఉన్నట్టే కదా, చెప్పుకోరు. విష్ణుప్రియ ఎక్కడో ఉంటుంది. అది నేను అవి చూసి మనం ఓట్ చేయకూడదు అనేది నా పాయింట్. అసలు నో అంటుంది. అమ్మో సిగ్గు కారిపోతుంది అమ్మడది అని చెప్పి, అమ్మడది అనలేదు నేను అన్నాను అనమాట, అమ్మడది అని చెప్పి అసలు అది మాత్రం కాన్వర్జేషన్ చాలా క్యూట్గా వచ్చింది. నెక్స్ట్ ప్రేరణ నేను మణికంఠతో ఆల్రెడీ స్పేస్ తీసుకున్నావు, నీకు కావాల్సినప్పుడు స్పేస్ తీసుకుంటున్నావు, ఇదంతా చూసేసాం, ఇప్పుడు నువ్వు అందరితో కలుస్తావు అంటే ఇది కొత్తగా ఉంటుంది, కొత్తగా చూస్తామని చెప్పి తను కూడా అది ట్రై చేస్తున్నాడు, ఏమైతుందో తెలియదు. నెక్స్ట్ సోనియా, లంచ్ ప్రిపేర్ అవుదామా అని చెప్పి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసినట్టు నా లంచ్ ప్రిపేర్ అంటే బేబక్క గ్యాప్ ఇయ్యండిరా, గ్యాప్ ఇంటి కొద్దిగా ఇప్పుడే తిన్నారు, ఒక 2 గంటలే ఆగండిరా, తిన్న తరగనియండిరా అని చెప్పి ఇంకో సైడ్ అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసాము 2 గంటలే ఆగచ్చు కదా అంటే విష్ణుప్రియ కూడా కోపం వస్తుంది. ఏందక్క సోనియా అక్క ఏంది ఒకదాని తర్వాత ఉండాలి, ఎప్పుడు చూస్తే సోనియాకి మాత్రం గట్టిగా ఆకలేస్తూ ఉంటుంది. ఈరోజు మాత్రం పాపం ఆకలి ఇట్లేదు అంటే డ్రైగా ఉందని చెప్పి ఫీల్ అయింది. కానీ బట్ ఏవో పని అయిపోద్ది అనుకుంటుందో మరి ఏవో. కానీ నెక్స్ట్ విష్ణుప్రియ మణికంఠ ఏడ్ చేసి ఆయన నాతో చెప్పుకున్నాడు కాబట్టి ఆవిడ ఏమంటుందంటే ఈ నామినేషన్ కోసం, యాక్చువల్ మణికంఠ కోసం కాదు, సోనియా నామినేషన్ కోసం మాట్లాడుతుంది. కుకింగ్ మీద నామినేట్ చేయడం తనకు నచ్చలేదు, తన వల్ల అదే పాయింట్ అందరు తీసుకొచ్చారు కాబట్టి నచ్చలేదు కాబట్టి తను నామినేట్ చేసింది. ఈవిడ బయట బాగుంటుంది కానీ సోనియా నిజంగా మిగతా వాళ్ళందరితో మామూలు టైంలో మాట్లాడటం కానీ ఏదైనా సరే అంతా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ నైనిక పాపం అలా ఉంటే ఏదైనా తినాలందంటే ఏం కావాలమ్మా ఆరెంజ్ కావాలా, వెళ్ళి తీసుకురానా, నన్ను తీసుకురమ్మంటావా అలా చెప్పి చాలా మంచిగా మాట్లాడుతుంది. నెక్స్ట్ విష్ణుప్రియ కూడా ఈవిడ బయట ఇలా బాగానే ఉంది కానీ యుద్ధ భూమిలో మాత్రం అమ్మో అని చెప్పి ముఖ్యంగా ఎదుటి వాళ్ళు మాట్లాడలేకపోవడం అన్నది విష్ణుప్రియకి నచ్చలేదు. నాకు కూడా ఆ పాయింట్ నచ్చలా. కరెక్ట్ చేస్తారు, కరెక్ట్ చేస్తే మాత్రం సోనియా గేమ్ అద్భుత అని ఉండే ఛాన్స్ మాత్రం ఉంది. వాడుతుంది కూడా బ్రెయిన్ని, గేమ్ మారుస్తుంది కూడా నెక్స్ట్ వీక్. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ దాంట్లో నుంచి మళ్ళీ యష్మి దాంట్లోకి వెళ్ళిపోయింది. సో గేమ్ ఇప్పుడు మళ్ళీ మారుస్తుంది, తన చేతికి ఆ ఛాన్స్ వస్తుంది. నాకెందుకు బిగ్ బాస్ టీం పప్పులో కాలేసాం అనుకుని దాన్ని కరెక్ట్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. అదర్వైజ్ 3 క్లాన్స్ కొనసాగించే వాళ్ళేమో ఏదో చేస్తున్నారు ఆల్టర్నేటివ్. సీత మళ్ళీ సోనియా వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు మణికంఠని, వీళ్ళు తను నెగిటివ్ తను ట్రోలింగ్ అవుతాడేమో అని చెప్పి లైవ్లో చెప్పుకున్నాడు అనమాట. ఇది మొత్తం వేయలేదు కానీ తను ట్రోలింగ్ గురి అవుతాడేమో, ఏమవుతుందో ఏంటో బయట అంటే నిన్ను యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు, యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అని చెప్పి ఖచ్చితంగా ఉంటారు. ప్రతి స్టోరీకి కనెక్ట్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్క అందరూ ఒకేదానికి కనెక్ట్ అవ్వరు కాబట్టి ఉంటారు. అదే వాళ్ళు చెప్పారు. చెప్తే రిటర్న్లో తిని కూడా ఇద్దరు చాలా స్ట్రాంగ్ ఉమెన్ అది అని చెప్పంటే సీత కంటది అబ్బో ఎన్నో దెబ్బలు తిన్నా ఇక్కడ దాకా వచ్చాం ఊరికి వచ్చావా ఏంటి అనేసి. ప్రతి ఒక్క లైఫ్ జర్నీ అలాగే ఉంటుంది. నెక్స్ట్ నబీల్, నేనైతే నాకు రైట్ అనిపిస్తుంది. నబీల్ ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటున్నాడు, ఇది రాంగ్. మన భాష ఓం దగ్గర చెక్ చేసుకున్నాడు, తర్వాత సోనియా దగ్గర చెక్ నేను ఎలా మాట్లాడుతున్నాను ఏంటి నా పాయింట్స్ ఎలా ఉన్నాయంటే మరి వాళ్ళ ఫీడ్బ్యాక్స్ వాళ్ళు ఇస్తారు. నువ్వు ఇంకొంచెం వాయిస్ అవుట్ చేయాలంటారు, అభయ్ ఇస్తాడు, సోనియా ఇస్తుంది, ఎవరైనా ఇస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరెవరు నా దగ్గరికి వచ్చి అడగపోయినా నేను ఇస్తూ ఉంటాను ఇక్కడి నుంచి. సో అంత కామన్. ఇప్పుడు వెళ్ళి భాషకి చెప్పుకుంటున్నాడు తను నన్ను ఇంకా వాయిస్ పెంచమని, అదేమొద్దు నేను ఇలాగ ఉంటా నేను అదే అనుకున్నాను చెప్పి ఆవిడని అడగటం ఎందుకు, ఆవిడ చెప్పిన తర్వాత చీవుడికి చెప్పి ఆవిడ ఎందుకు నెగిటివ్ చేయాలి. ఆ చేసే క్రమంలో బయట ఎలాంటి అలా రివ్యూ చెప్పాలని మళ్ళీ నబీల్ నెగిటివ్ అవుతాడు. అక్కడ ఒక్కడలాగా ఏం అవసరం లేదు భాష అన్నాడు, ఏం అవసరం లేదు. ఈ బేబక్కకు చూడు అందరూ అలా అన్నారని చెప్పి ఆవిడ అసలు మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నామని చెప్పి ఆవిడ స్ట్రిక్ట్ అయింది. స్ట్రిక్ట్ అవ్వగానే అక్కడ దబదబ నామినేషన్లు పడ్డాయి అని చెప్పి నబీల్కి అది కూడా అర్థం కాక ఏమంటాడు, ఆవిడ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. అందుకని ఏంటంటే రే బాబు రెస్పాన్సిబిలిటీ అయ్యేది నువ్వు ఇంత తిన్న తర్వాత నువ్వు అడిగే క్వశ్చన్ ఏంట్రా గూట్లు ఎవరా అని చెప్పి అన్నట్టు, అది కాదురా బాబు రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం వల్ల కాదు, అథారిటీ ఏదైతే చేసిందో దానివల్ల అని చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ యష్మి, ఇది కూడా చూడండి, యష్మి ప్రేరణ ఒక చిన్న గొడవ స్టార్ట్ చేశారు. సీత దొరికిందిలే, ఈ గొడవకి మీరు ఎపిసోడ్లో చూస్తుంటే వెజ్ వాళ్ళు వెయిట్ చేయాలి ఏంటని చెప్పి ఆ గొడవకి మెయిన్ మోటివ్ ఏంటో తెలుసా, సీతకు దొరికింది సీతను గట్టిగా వేసుకుందామని. ఎందుకంటే సీతక్క మొన్న ఈ వర్క్ డిస్ట్రిబ్యూషన్లో నేను కిచెన్లో ఉండాలి, నేను ఎందుకు కిచెన్లో లేదు, నన్ను ఎందుకు కిచెన్లో తీస్తారని చెప్పి గొడవ చేసింది. దాంతోపాటు అక్కడ మాట్లాడిన ప్రేరణని నామినేట్ చేసింది అదే పాయింట్లు పెట్టి, ఈగో సెల్ఫ్ రెస్పెక్ట్ ఇలాంటివన్నీ ఎందుకు తీసుకుంటున్నారు, ఈగో ఎందుకు తీసుకుంటున్నారు, చీఫ్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అలాంటి వర్డ్స్ గట్టిగా వేసేసిన నాకే దగ్గర ప్రేరణ నామినేట్ చేసింది కదా. సో సీత దొరికింది, సీత వెజ్ ఇప్పుడు వచ్చి లంచ్ కుక్ చేయాలి, కుక్ చేయటం లేదు, వేసుకుందామని చెప్పి సిద్ధపడ్డారు. కానీ ఇక్కడ వీళ్ళకి తెలియకుండా జరిగిన కాన్వర్సేషన్ ఏంటి, సీత బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నప్పుడు బేబక్ వచ్చి వెజ్ కర్రీ ఒకటి చేయాలి, అందరికి మిగతా వాళ్ళందరికీ మటన్ అనమాట, ప్రేరణను భాష అనుకుంటా చేయాలి, నేను చేసేస్తాలే అమ్మ అని చెప్పి వెళ్ళిపోయింది. ఆవిడ ఎలాగో చేస్తానంది కదా అని చెప్పి ఈవిడ రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు దొరికింది కదా వేసుకుందాం అనుకుని నిఖిల్కి కంప్లైంట్ చేశారు. నిఖిల్ సీత కడిగే బట్టి సీత ఏం చెప్పింది, లేదు ఆవిడ చేస్తానంది బేబక్ అక్కడే ఉంది కదా అంటే వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ బేబక్ని, ముఖ్యంగా యష్మికి కోపం వచ్చింది, నీ ముందే కదా ఎంత డిస్కస్ చేసుకున్నాము, నువ్వెందుకు చెప్పలేదు అని చెప్పి అనవసరంగా మేము పిచ్చెల్లం అయిపోయావంటే బేబక్ అంటది, నేను బయటే చెప్పా తనకి చెప్పొచ్చాను అదంటే మళ్ళీ ప్రేరణ అంటది, కాదు నాకు తెలియదు నువ్వు సీతకి చెప్పినట్టు, సో చెప్పాలి కదా అంటే ఏముంది ఇందులో,
మనం చేసుకుందాం ఉంటుంది. పాప వాళ్ళు అడుగుతుంది ఒకటి, బేబక్క చెప్తుంది ఒకటి. సో మ్యాటర్ అది కాదని చెప్పి మళ్ళీ అబ్బాయి చెప్తుంటే సర్లే చేసుకుంటున్నాం కదా అయిపోయిందని చెప్పి, సో వాళ్ళ ముందే గొడవ పడ్డారు, వాళ్ళ ముందే అరుచుకోమో చెప్తుంటే లేదు సీతకు నేను చెప్పానంటే అయిపోయేది కదా అని చెప్పి బేబక్క లేదు, ఆ మైండ్ సెట్ లేదు బేబక్క, వేరేది ఆలోచిస్తే వేరే దాంట్లో ఉండిపోయింది అనమాట. బట్ వాళ్ళ వెళ్ళి అనుకున్నారు కానీ అవుతుందని అయ్యి ఉంటే బాగుండేదేమో, అంత అయ్యే ఛాన్స్ అవ్వదులేండి సీత అప్పుడప్పుడే. ఓము మళ్ళీ ఈయనకి కొంచెం మోటివేట్ చేస్తూ ఉన్నాడు అనమాట మణికంఠకి, నా మనసులో నీ కోసం లవ్ అండ్ కంపాషన్ ఉంది, అది గుర్తుపెట్టుకో అని చెప్పి, పబ్లిక్ నేను కాపాడుతుంది అని చెప్పి. ఎవరైనా లైవ్ నా డిస్కషన్ చూడకపోతే చెప్తున్నా, ఓంకి మణికంఠని చూస్తే కొద్దిగా తన కొడుకుని చూసినట్టు ఆ హైట్ అని చూస్తుంటే అలా అనిపిస్తుంది కాబట్టి ఆ లవ్ అండ్ కంపాషన్ అని చెప్పి అలా చెప్పాడు అనమాట. ఏంటి సడన్గా ఎందుకు చెప్పాడు అని చెప్పి మీరు అనుకోకుండా. నెక్స్ట్ బిగ్ బాస్, సైన్యం లేని రాజే కాదు, సో మీ చీఫ్ స్పార్కిల్ అవడానికి మీకు క్లాన్ కావాలి, సో మీరు క్లాన్ నిర్మించుకునే సమయం ఆసనమైంది, అంటే మీ బ్యాచ్లు మీ గ్రూపులు మీ రాజ్యాలు నిర్మించుకునే టైం వచ్చిందని చెప్పి. బేబక్క, శేఖర్ భాష మరియు నబెలు ఒక అడుగు దూరంలో చీఫ్ అవడానికి మీరు ఒక అడుగు దూరంలో ఉండిపోయారు కాబట్టి ముందుగా మీకు బిగ్ బాస్ అవకాశం ఇస్తున్నాడు, మీరు ఏ క్లాన్లోకి వెళ్ళాలనుకుంటున్నారో మీకు అవకాశం ఇస్తున్నాడు, మీరే చూస్ చేసుకోండి అని చెప్పి. ఇక్కడ నిఖిల్ సోనియా బ్రెయిన్ గేమ్స్ ఆడారు. నిఖిల్ ఏమో సోనియా తన క్లాన్లోకి తీసుకోవాలని, సోనియా ఏమో నిఖిల్ క్లాన్లోకి వెళ్లకుండా యష్మి క్లాన్లోకో నైనిక క్లాన్లోకి వెళ్తే నిఖిల్తో గొడవ పట్టడానికి ఉంటుందని చెప్పి కాసేపు ముచ్చటించుకున్నారు. ఐ హోప్ మీరు ఆ వీడియో చూసుంటారు, చూడకపోతే చూస్తూ ఉండండి రెగ్యులర్గా లైవ్ ఇవన్నీ, అప్పుడు మీకు బాగా క్లారిటీ వస్తుంది. ఒకసారి చెప్పండి, ఎందుకులేండి చూసే ఉంటారు చాలామంది, కొత్త ఐడియన్స్ కనిపించట్లా నాకు తెలిసి. నెక్స్ట్ బిగ్ బాస్, శేఖర్ ఏ క్లాన్లో జాయిన్ అవుతావు అని అడిగాడు. సో నువ్వు ఏ క్లాన్లో జాయిన్ అవ్వకుండా రీజన్ చెప్పేసి ఆ బ్యాండ్స్ వేసుకో అని చెప్పాడు. సో శేఖర్ భాష సింపుల్, ఎందుకంటే శేఖర్ భాషను నామినేట్ చేసేటప్పుడు యష్మి ఒక పాయింట్ చెప్పింది. ఏం చెప్పింది, శేఖర్ భాష గారిని ఎందుకు చేస్తున్నారంటే శేఖర్ భాష గారు ఎప్పుడు పడుకుంటున్నారు, ఏంటి ఎప్పుడు చేస్తున్నారు, ఏ పని చేయట్లేదు, నా దగ్గర మొత్తం చిట్టా ఉంది, ఆయనకి తెలుసు అని చెప్పి ఇప్పుడు చేసింది. సో శేఖర్ భాష కూడా నా చిట్టా ఆవిడ దగ్గర ఉంది కాబట్టి చాలా తెలివిగా చెప్పాడు, నా చిట్టా ఆవిడ దగ్గర ఉంది కాబట్టి నేను వేరే క్లాన్కి వెళ్తే మళ్ళీ ఆ చిట్టా నా మీద యూజ్ చేసేది కాబట్టి నేను ఆవిడ క్లాన్లోకి వెళ్తున్నానని చెప్పి బాగా చెప్పాడు. సో రీజన్ ఏదైనా మాత్రం ఇది చెప్పాడు, బాగా వచ్చింది రీజన్ మాత్రం. నెక్స్ట్ బేబక్క, వేరే చీఫ్స్ తక్కువని కాదు కానీ నేను నిఖిల్ మంచి లీడరు, సో నేను మంచి లీడర్తో జర్నీ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి నిఖిల్ దాంట్లో జాయిన్ అయింది. నెక్స్ట్ నబిల్, ఒక్కటిగా వచ్చాం బడ్డీస్, రాగానే టాస్క్ గెలిచాం, ఒక్కడిగా వచ్చాం కాబట్టి ఒక్కడిగా ముందుకు పోదాం అని చెప్పి నైనిక దాంట్లో జాయిన్ అయ్యాడు అనమాట. బిగ్ బాస్ మిగతా ఇంటి సభ్యులకు కూడా బిగ్ బాస్ క్లాన్స్లో జాయిన్ అయ్యే అవకాశం లభిస్తుంది, మీరు ఈలోపు మీ చీఫ్స్ని కొంచెం కాకాపట్టండి, వాళ్ళని వెళ్ళి ఇంప్రెస్ చేయండి అని చెప్పాడు అనమాట. విష్ణుప్రియ, నిఖిల్తో నీకేమనిపిస్తుంది నా గురించి గేమ్లో అని చెప్పి అడిగితే, నిఖిల్ స్మార్ట్, ఫిజికల్, ఐ నీడ్ పర్సన్, ఆయనకి ఒక స్మార్ట్ పర్సన్ కావాలి, ఒక ఫిజికల్ పర్సన్ కావాలి, అలాగే ఐ నీడ్ వన్ పర్సన్, అంటే మనది ఎలా అంటే సోలోగా ఆడటమే కాదు టీమ్గా ఆడాలన్నప్పుడు టీమ్గా ఆడే పర్సన్ కూడా కావాలి అని చెప్పి ఏదో చెప్తున్నాడు. యష్మి, నా మైండ్లో ప్రేరణ, పృథ్వీ, సోనియా, సీత ఉన్నారని భాషకి చెప్తుంది. సో ప్రేరణ, మీరు గమనిస్తే ప్రేరణ, పృథ్వీ, సోనియా, సీత, అభయ్ అన్నోడు లేడు తన మైండ్లో ఆ టైంకి. సీత అంటే నైనిక అని చెప్తుందన్నమాట. లీడర్లో సీత నైనిక డిస్కషన్, లీడర్ నా మాట వినాలి, సీత చెప్తుందన్నమాట నా మాట వినాలి, అలాంటి లీడరే నాకు కావాలి, అంటే తన గేమ్ ఆడాలనుకున్నప్పుడు పంపించే లీడర్ అన్నట్టు. ప్రేరణ నిఖిల్, టాస్క్లో ఐ విల్ డూ ద బెస్ట్ అని చెప్పి ప్రేరణ నిఖిల్ చెప్తా ఉంది. యష్మి మణికంఠతో మాట్లాడింది, డెఫినెట్లీ ఐ విల్ కీప్ యూ ఇన్ మై మైండ్ అని చెప్పి, బట్ ఒక టైంలో చెప్పేసింది నాకైతే నీ మీద క్లారిటీ లేదు, నేను తీసుకోను అన్నట్టు. నిఖిల్ సోనియా, యూఆర్ గుడ్, నిఖిల్ సోనియా చెప్తున్నాడు, యూఆర్ గుడ్ ఎట్ పాయింట్స్, ఎక్కడ లాగాలో, ఎక్కడ తొక్కాలో, ఎక్కడ లేపాలో, ఇక్కడ ఉన్నాలో నీకే బాగా తెలుసమ్మా అని చెప్పి, అదొక్కటే కాకుండా అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. టాస్క్ అయితే నేను ప్రో కాదని చెప్పి సోనియా క్లియర్ చేసేసి, సోనియా తనకి చెప్పింది, యష్మికి చెప్పింది, అందరికీ చెప్పింది, నేనైతే టాస్క్ ఆడలేను అని చెప్పి. అప్పుడు టాస్క్ గెలవటం కాదు, టాస్క్లో ఎఫర్ట్స్ బాగుండాలి. సోనియాకు ఒక టాస్క్ ఛాన్స్ రావాలి, వచ్చిన తర్వాత సోనియా ఎలా ఆడిద్ది అన్నది చాలా ఇంపార్టెంట్. ఓం అయితే మాత్రం నేను 100% ఇస్తానని చెప్పాడు. ఈవిడ కూడా నేను టాస్క్ గెలవలేను కానీ 100% ఇస్తానని చెప్పాలి కదా. నిఖిల్, అబ్బాయి మాట్లాడుకున్నారు, నా టీం నాతో లీడ్ అవ్వాలి కానీ నేను లీడ్ చేయాలని కాదు. సో మీరందరూ, ఆయన బాధ ఏంటంటే నేను యాజ్ ఎ లీడర్గా రోలర్గా బిహేవ్ చేయాలి, నా దాంట్లో ప్రతి ఒక్కళ్ళు ఒక లీడ్ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని లీడర్గా చేసుకోవాలి, లీడర్ లేని సమాజాన్ని స్థాపించడమే నా ఈ క్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఆయన చెప్పాలనుకున్నాడు. కానీ ఆయనకు వచ్చిన దీనిలో ఆయన కొద్దిగా అలాంటివి చెప్పబోతున్నమాట. నెక్స్ట్ యష్మి, పృథ్వీ మాట్లాడుకున్నారు, నేను వాళ్ళందరూ గేమ్ గెలిచి వచ్చారు, యష్మికి చెప్తుందన్నమాట, నేను మాత్రమే గేమ్ గెలవకుండా ఇలా ఇచ్చాను కాబట్టి సో నాకు టాస్క్ కావాలి, నాకు ఒక స్ట్రాంగ్ పర్సన్ కావాలంటే పృథ్వీ ఐ గివ్ 100% అని ముందే మాట్లాడుకున్నారు. సో పృథ్వీకి కూడా ఏముంది అంటే పాపం యష్మిని లక్గా వచ్చారు అన్నారు కాబట్టి అలా జరగకూడదు, లక్తో కాదు తొక్కు వస్తుంది ఇప్పుడు అని చెప్పి స్ట్రాంగ్గా నిర్ణయించుకుని ఆ క్లాన్కి వెళ్ళాడు. క్లాన్ సెలక్షన్, బిగ్ బాస్ నేను ఒక్కొక్కరిని పిలుస్తా, మీరు వచ్చి అక్కడ నుంచోవాలి, ఎవరైతే చీఫ్స్ ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు నుంచుంటారు, ఒకళ్ళు అయితే కనుక సైలెంట్కి వెళ్ళి అక్కడ తారుగెట్టించుకోవడం అంటే బ్యాండ్లో ఇచ్చుకోవాలి, ఇద్దరైతే కనుక మీరు రీజన్ చెప్పి ఏ క్లాన్లో చేయాలనుకుంటున్నారో ఆ క్లాన్కి వెళ్ళండి అన్నట్టు చెప్పారనమాట. వాళ్ళు రీజన్ చెప్తారు, మీరు చెప్పండి అని చెప్పి.
సో ఫస్ట్ ప్రేరణ అనగానే నిఖిల్ యష్మి ఇద్దరు ఆఫర్ చేశారన్నమాట. యష్మి ప్రేరణ ఎంత స్ట్రాంగ్ అందరికీ తెలుసు. ఐ సమ్వేర్ ఫెల్ట్ నా క్లాన్కి అది నెసరీ అని చెప్పి. సో ఫిజికల్గా షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్, తను కావాలి అని చెప్పి చెప్పింది. నిఖిల్ ఫిజికల్ మాత్రం కాకుండా మనం ఒక డెసిషన్ తీసుకుంటే స్టిక్ ఆన్ అయ్యి ఆడుతుంది, అంటే టీంకి స్టిక్ ఆన్ అయ్యి ఆడుతుంది. కేబీకేజీ షోలో చూశాడు కాబట్టి టీంకి తోడుగా ఆడుతుంది, టీంకి నీడలా ఆడుతుంది అని చెప్పాడు. ప్రేరణ ఇద్దరు మీరు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నారు, నాకు తెలుసు. ఒకళ్ళేమో ఎంటర్టైన్మెంట్లో స్ట్రాంగ్, ఒకళ్ళేమో ఫిజికల్గా స్ట్రాంగ్. సో నా నీడ్ అక్కడ ఉంది కాబట్టి నేను అక్కడ ఇంకా బెటర్ చేయగలనని చెప్పి, నా ఆఫర్ అంటే నేను ఇచ్చే ఆఫర్ బెటర్ చేయగలనని చెప్పి అక్కడికి వెళ్ళాలని చెప్పి యష్మి క్లాన్లోకి వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్ ఆదిత్య ఓము వచ్చినప్పుడు ఓన్లీ తినే నుంచింది, నైన్కా నుంచింది. వన్ అండ్ ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ మన ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం కాబట్టి మన ఇద్దరికి గుడ్ ర్యాపో ఉంది. ఐ నీడ్ ఒపీనియన్, మీ ఒపీనియన్ కావాలి, మీ ఒపీనియన్స్ కరెక్ట్గా ఉంటాయి. ఐ జస్ట్ వాంట్ యూ ఇన్ మై క్లాన్ అన్నమాట. యాక్చువల్ ఎక్స్పీరియన్స్ కావాలి అని చెప్పి. నెక్స్ట్ సీత, ఇక్కడ మీరు గమనిస్తే యష్మి నిలబడలేదు, సీత మనసులో ఉందిగా నిలబడలేదు. ఎందుకంటే ఇంకా అక్కడ అబ్బాయి, పృథ్వీ, సోనాలి వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురికి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకా తన దగ్గర తనకి సీత తనకి వీళ్ళు ముగ్గురు తర్వాత ప్రయారిటీ. యష్మికి సీత వీళ్ళు ముగ్గురు తర్వాత ప్రయారిటీ అనమాట. సో యష్మి కొంచెం గట్టిగానే ఆలోచించింది, స్ట్రాంగ్గానే ఆలోచించింది అనమాట. సో నైనిక, వెన్ ఐ గాట్ సెలెక్టెడ్ యాజ్ ఎ చీఫ్ ఐ వాంట్, సో నాకు బ్యూటీ విత్ బ్రెయిన్స్ విత్ బాడీ కావాలి, ఐ వాంటెడ్ స్ట్రాంగ్ ఒపీనియేటెడ్ ఉమెన్ కావాలి అని చెప్పి సీతను సెలెక్ట్ చేసుకుంది. నెక్స్ట్ మణికంఠ వచ్చాడు, తను నుంచున్నాడు అనమాట. ఒక సెకండ్ ఆగి సో డన్, మణికంఠ కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు డన్ అని చెప్పి. నిఖిల్, ఐ వాంట్ మనీ ఇన్ మై టీమ్ అని చెప్పాడు. ఈజ్ గుడ్ ఇన్ స్మార్ట్నెస్ అండ్ మెంటల్ స్ట్రెంత్, పాయింట్అవుట్ చేస్తాడు. మణికంఠకి ఫిజికల్ టాస్క్ ఆడే ఛాన్స్ రాలేదు. సో ఐ వాంట్ హిమ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్, ఐ వాంట్ హిమ్ టు గివ్ 100%. సో ఐ థింక్ ఈజ్ రెడీ అని చెప్పి బాగా మోటివేట్ చేసి తీసుకున్నాడు, సింపుల్గా తీసుకోకుండా. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఆదిత్య ఓం గారు పక్క నుంచి వెల్ డన్ నిఖిల్, వెల్ డన్ అని చెప్పి అంటా ఉన్నాడు. గమనించండి ఎవరైనా గమనిస్తే. సో ఆదిత్య ఓం గారికి ఉంది పాపం మణికంఠ మీద ఒక రకమైన ఎఫెక్షన్ అనేది. సో ఆయన అప్రిషియేట్ చేశాడు. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చింది, ఎవ్వరూ నిలబడలేదు. అవో అనిపిస్తుంది ఇది మాత్రం. అరే విష్ణుప్రియ అందరికన్నా తక్కువ అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఎందుకు చెప్పనా ఆ ఫీలింగ్ వచ్చింది? విష్ణుప్రియ తప్పేది. విష్ణుప్రియ ఓకల్గా కానీ వేరే విధంగా కానీ తన ఇంత మటుకు తన స్ట్రెంత్ చూపించుకోవాలి. బయట వేరే ఛానల్స్లో లేదంటే వేరే ప్రోగ్రామ్స్లో మనం ఆటలాడటం వేరు. బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత ఇది రియాలిటీ షో, అక్కడ స్క్రిప్ట్ అనేది ఉంటుంది, ఇక్కడ ఏ ఉండవు. సో మనం ప్రూవ్ చేసుకోవాలి. ఎంతసేపు యోగాలు చేస్తూ ఉంటే అవ్వదు. సో ఓకల్గా మనం మాట్లాడటమో లేదంటే ఫిజికల్ స్ట్రెంత్ చూపించుకోవటమో ఏదో ఒక మనకున్న స్కిల్ని చూపిస్తేనే మిగతా వాళ్ళు ఇదవుతారు. సో ఎవరు నుంచోాలా చాలాసేపు పాపం ఫీల్ అయిపోయింది అనమాట. ఎవరు నించోట్లేదు అనగానే పక్క నుంచి సీత, మీరు గమనిస్తే పరుగు పోతుందేమో అని చెప్పి సీత నైనికాకి ప్రెజర్ ఇస్తూ ఉంది. తీసుకుందాం ఏంటి వద్దా నీకు తిను అది ఇది అని చెప్పి. సో నైనిక స్ట్రెంత్ దొరికింది, మైండ్ దొరికింది. సో నేను ఎంటర్టైన్మెంట్ కాబట్టి నువ్వు ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఐ వాంట్ మై ఎంటర్టైన్మెంట్ వచ్చే కమ్మని చెప్పి. సో ఎంటర్టైన్మెంట్ అని చెప్పి తీసుకోవటం, ఆమె సరదాగా వెళ్ళిపోవటం, దాని తర్వాత మళ్ళీ నిఖిల్కి నెక్కరీయటం హాస్యాస్పదంగా అనిపించింది నాకైతే మాత్రం. ఎంటర్టైన్మెంట్ యాంగిల్ స్మార్ట్ కావాలి, ఫిజికల్ కావాలి, మెంటల్ కావాలి అని అన్నారు కానీ ఇది కాల. నెక్స్ట్ అభయ్ వచ్చాడు, నిఖిల్ వెంటనే ఇచ్చినాడు. అభయ్ ఫస్ట్ డే 1 నుంచి మనం కలిసి మాట్లాడుకుంటాం, మన వైబ్ సెట్ అయింది అన్నాడు. అభయ్ నోస్ ద వాల్యూ ఆఫ్ ద టాస్క్. సో టాస్క్ కోసం చాలా చెప్తా ఉన్నాడు కాబట్టి ఎంత స్ట్రాంగ్గా ప్లేయింగ్ చేయాలన్నది కూడా తెలుసు. ఐ హావ్ సీన్ ఇట్ అని చెప్పి. ఐ జస్ట్ వాంట్ ఇన్ మై టీమ్ అభయ్, ఎంత కాదు. సో నాకు జస్ట్ నువ్వు కావాలి, నువ్వు రావాలి, నువ్వు మనం చెయ్యాలి అని చెప్పి. ఈజ్ ఆల్సో స్మార్ట్, సెన్స్ ఆఫ్ హ్యూమర్, లైవ్లో ఇంకా చాలా చెప్పాడు బ్రదర్ గుడ్ అని చెప్పి. నైన్కా కాదు తన పేరేంటి, యష్మి వచ్చి ఏమందంటే మిగతా కంటెస్టెంట్స్ని అనలైజ్ చేసి మిగతా వాళ్ళందరినీ చూశాను, అనలైజ్ చేసి స్ట్రెంత్ మీ నెసిటీ ఉందని నాకు అనిపిస్తూ ఉంది. సో మీ నెసిటీ నాకు ఉందని అనిపిస్తూ ఉంది కాబట్టి మీరు నా క్లాన్లోకి రండి అంటే అందుకే సెలెక్ట్ చేసుకున్నానంటే. అభయ్ అన్నాడంటే నేను ఎవరిని ఫస్ట్ నన్ను నుంచి తీసుకుంటారనుకున్నారు వాళ్ళ దాంట్లోకి వెళ్దాం అనుకున్నాను, బట్ తను నా నెసెసిటీ ఉంది ఇక్కడ మీకు అని చెప్పి ఏ నమ్మకం తనిందో ఆ నమ్మకాన్ని ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుందని చెప్పి అటు వెళ్ళాడు. యాక్చువల్గా ముందు నుంచి అభయ్ కూడా కొంచెం ఉంది అటా ఇటా అని చెప్పి యష్మి దానికి వెళ్దాం అని చెప్పి. సో ఇక్కడ ఈ డైనమిక్స్ అన్నీ చూసుకుంటే అక్కడ ఆల్రెడీ ప్రేరణ ఉంది, ఇటు చూస్తేనేమో ఇంకా పృథ్వీ వచ్చి జాయిన్ అవ్వబోతాడు అనిపిస్తూ ఉంది, ఇటు చూస్తే మణికంఠ బేబక్క ఉన్నారు, ఇవన్నీ చూసుకుంటే అయిపోతుంది ఎందుకు అని చెప్పి అటు వెళ్ళిపోయాడు. నైనికాకి అయిపోయింది కోట, 4 తీసేసుకుంది, 4 మ్యాక్సిమం, 4 మించి తీసుకోవడానికి లేదు. నెక్స్ట్ పృథ్వీ, నిఖిల్ ఉంచినాడు. పృథ్వీ నాకు తెలియదు పక్కన టీంకి ఏం అవసరం ఏం లేదో, నాకు మాత్రం నీ అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటే పృథ్వీ కూడా లీడ్గా కొంచెం పెద్దోడు కాబట్టి లీడర్ కాబట్టి నేనే లీడ్ చేయాలని లేదు, పృథ్వీ తగ్గాడు అనమాట. నేనే లీడ్ చేయాలని లేదు, నాతో పాటు అందరూ లీడ్ అవ్వాలి, లీడ్ చేసుకోవచ్చు, అందరం కలిసి చేసుకుందాం. సో ఇక్కడ ప్రూవ్ చేసుకోవడానికి అక్కడ ఆప్షన్ ఉంది, ఇక్కడ ఐ రియల్లీ వాంట్ ఇన్ మై టీమ్ అన్నాడు. బట్ పృథ్వీ ఇక్కడ యష్మి కూడా నిఖిల్ కానీ నైనికా కానీ వాళ్ళు టాస్క్లు గెలిచి చీఫ్స్ అయ్యారు, నేను అలా అవ్వలేదు. సో నువ్వు నా టీంలోకి వస్తే యాజ్ ఎ టీమ్గా వీ ఆల్ కెన్ ప్రూవ్ ఇట్, ఫిజికల్ స్ట్రెంత్ నాకు కావాలి అని చెప్పింది. పృథ్వీ ఏమన్నాడంటే ఐ విల్
టేక్ యష్మి టీమ్ అని ముందు నుంచి అనుకుంటా ఉన్నాడు. దీని ముందే నాకు క్లారిటీ ఇచ్చారు ఆవిడ, వేరే సైడ్ నుంచి ఏమీ క్లారిటీ రాలేదు అని చెప్పి. నిఖిల్ ముందే క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. సో నిఖిల్కి మణికంఠ నిఖిల్కి అసలు నాకు తెలిసి క్లియర్గా ఆలోచించుకునే టైం రాలా. ఒకటి ఈ సోనియా ఒక దాంట్లో ఉన్నాడు, నెక్స్ట్ మణికంఠ దాంట్లో ఒకటి ఉన్నాడు. మణికంఠ పద్దాకు వచ్చి వెళ్ళి నన్ను తీసుకుంటావా తీసుకుని అన్ని చేస్తా ఉన్నాడు. సో నిఖిల్ కొంచెం కూర్చొని నాకు ఎగ్జాక్ట్గా ఎవరు కావాలో వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుకొని నువ్వు ఖచ్చితంగా వస్తావా రావా అని దాని మీద ఫోకస్ చేసి, రాకపోతే నా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, అబ్బాయి నువ్వు రాకపోతే వస్తావా అంటే రాను అంటే ఓకే నా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని చెప్పి దాని మీద ఫోకస్ చేసి వెళ్ళుంటే కనుక గేమ్ బాగుండేది. బ్యాడ్ లక్. అలాగే ఆవిడ లక్లో వచ్చారు అంటున్నారు కాబట్టి ఐ డోంట్ వాంట్ దట్ టు కంటిన్యూ. నాకు ఈ లైన్ మాత్రం పిచ్చిగా నచ్చింది పృథ్వీ చెప్పింది. అది స్టాండ్ తీసుకోవటం అంటే. మీరు ఫ్రెండ్ అనుకోండి, వాళ్ళు సేమ్ లాంగ్వేజ్ అనుకోండి, ఏమనుకోండి కానీ బట్ ఓపెన్గా చెప్పాడు ఆవిడ లక్లో వచ్చిందని అని అంటా ఉన్నారు. నాకు అది నచ్చలేదు. ఐ డోంట్ వాంట్ దట్ టు కంటిన్యూ. సో ఐ వాంట్ టు ఫైట్ ఫర్ హర్. సో తన కోసం నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. వెళ్ళాడు. సూపర్ అనిపించింది నాకైతే మాత్రం. నెక్స్ట్ బిగ్ బాస్ సోనియా ఒక్కరితో మిగిలిపోయింది అనమాట పక్కన. పాపం ఆ పాట పాడుకుంటున్నట్టే సోనియా అని చెప్పి. సోనియా మీకున్న ఒకే ఒక ఆప్షన్ నిఖిల్ ప్లాన్లోకి వెళ్ళటమే, ఇంకా మేము కూడా చేసేది ఏం లేదమ్మా, సారీ మేము రాంగ్గా అనలైజ్ చేసాం, రాంగ్గా ఇచ్చేసుకున్నాం, వీఆర్ రియల్లీ సారీ, దీన్ని మళ్ళీ మేము రేపు మారుస్తాము ఏదో ఒకటి చేసి, నేను వేరే క్లాన్లోకి పంపిస్తాము, ఈ ఒక్క నైట్కి తట్టుకో అన్నట్టు ఉంది ఆ సిచ్యువేషన్. నిఖిల్ అభయ్ వస్తున్నాడా లేదా అని అనుకున్నాను. వాళ్ళ దగ్గర బ్యాండ్స్ లేకపోవచ్చు. యు ఆర్ వెరీ గుడ్ ఇన్ యువర్ ఒపీనియన్, యు ఆర్ వెరీ స్ట్రాంగ్. ఎంతో అబ్జర్వ్ చేసి ఎంతో వోకల్గా మాట్లాడుతావు. నీ గైడెన్స్ మాకు కూడా వస్తుంది నీ వల్ల. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ వాంట్ ఇన్ మై టీమ్ అని చెప్పి అదేదో రామ జపంలాగా ఐ వాంట్ ఇన్ మై టీమ్ అని అందరికీ చెప్పాడు. పాపం ఎవరూ రాలేదు. నెక్స్ట్ సోనియా పాయింట్ చూసుకుంటున్నాను నేను కూడా ఎవరి దాంట్లోకి వెళ్ళాలి ఏంటి అని చెప్పి. నాట్ ఓన్లీ ఫిట్నెస్, నువ్వేదో ఫిట్గా ఉంటాను కాదు, నిఖిల్తో ఫైట్ మాత్రం మస్తు అనిపిస్తుంది. యాక్చువల్ నా ప్లానే అది. ఇప్పుడు నా ప్లాన్ విడిచిపెట్టి మళ్ళీ అందులోకి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి. లీడర్షిప్ క్వాలిటీస్ అందరూ చెప్తూ ఉంటారు నీకు, నేను కూడా అబ్జర్వ్ చేశాను. అబౌట్ ఇనిషియేషన్ అండ్ ఆల్ అదర్ ఫస్ట్ పాయింట్. అలాగే ఈజ్ దట్ ఏ ట్రూ కలర్ ఆఫ్ హిమ్, ఇదే నీ ట్రూ కలరా, ఇంతే సాఫ్ట్గా ఉంటావా, ఇంతే ఇదిగా ఉంటావా, ఇంతే ప్లీజ్ చేస్తావా అని చెప్పి. మనుషుల్ని గెలుచుకోవడానికి చూస్తున్నావు, సో అది నాతోనే నీకు ఇప్పుడు పాసిబిలిటీ అవుతుంది, నన్ను గెలుచుకొని చూడు అన్నట్టు అనమాట. కొంతమందికి ఆ భాష అర్థమై ఉండదు. సో నాతోనే గెలుచుకొని చూడు అని చెప్పి. ఇది ఇంతకీ వేసారే లేదు ఎపిసోడ్లో కట్ చేసినట్టున్నా. ఈ ఆడపులతో ఫైట్ చేస్తేనే నీ విషయం ఏంటన్నది అందరికీ తెలిసిద్ది. సో యాక్చువల్గా నన్ను వేరే టీంలో ఉన్నప్పుడు నాతో ఫైట్ చేయటం వేరు, సేమ్ టీంలో ఉండి నన్ను హ్యాండిల్ చేయటం వేరు. హౌ యూ విల్ హ్యాండిల్ ద టీమ్ వెన్ దిస్ ఆడపులి ఈజ్ ఇన్ ద టీమ్ అని చెప్పి. ఎందుకంటే స్టాండ్ తీసుకోవు, నువ్వు సాఫ్ట్గా ఉంటావు అది అని చెప్పి. టాస్క్లో మనం 100% ఇస్తాము, బట్ మైండ్ ఈజ్ సంథింగ్ యూ కెన్ మ్యానిపులేట్ ఓవర్. సో ఓకే అని చెప్పి ఆవిడ ఆడపులి అనుకుంది. సో ఆవిడ నన్ను హ్యాండిల్ చేయడం ఈజీ కాదు, దూరంగా ఉండి హ్యాండిల్ చేయడమే కష్టం, ఇప్పుడు అదే సేమ్ టీంలో పెట్టుకుని ఎలా హ్యాండిల్ చేస్తావు నేనే చూస్తాను అది అని చెప్పి మొత్తానికి అందులోకి వెళ్ళింది. అందరు చప్పట్లు పెట్టుకున్నారు. నెక్స్ట్ బిగ్ బాస్ అందరిని అభినందించాడు. అలాగే బిగ్ బాస్ ఒకే అరలో 2 కత్తులు ఎమడలేవు ఏంటి, సమాన బలమైన 2 క్లాన్స్ ఉంటే ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. కాబట్టి దాన్ని సరి చేయడానికి మీ ఇరు క్లాన్స్ ఒకరికంటే ఒకరు బెటర్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ ఇరు క్లాన్స్, యష్మి క్లాను, ఎందుకంటే 4 ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ నైనిక క్లాన్ 4 ఉన్నారు అనమాట. యష్మి అంటది తర్వాత ఇంకా పోస్ట్ డిస్కషన్ టాస్క్ తర్వాత ఆ కన్ఫ్యూషన్ ఉండే, అభయ్నా సోనియా అని చెప్పి ఆ కన్ఫ్యూషన్ ఉండే. సోనియా నాకు క్లియర్గా చెప్పేసింది నేను టాస్క్లు ఆడలేనని చెప్పి, అందుకే నేను అభయ్ వైపు మొగ్గు చూపాను అని చెప్పి. నిఖిల్ ఎవరు వీక్ లేరు, పోటీ ఇస్తే అందరూ బాగా ఇచ్చారని తన టీంని తను ఎంకరేజ్ చేసుకున్నాడు. అందరూ ఇద్దాం, అందరూ ఆడదాం అని చెప్పి. విష్ణుప్రియ చూజ్ యువర్ ట్రైబ్ అనగానే అంటే క్లాన్ అనగానే దిస్ బాయ్ అందరినీ తిననివ్వండి అని చెప్పి అన్నాడంట. అందరినీ తిననివ్వండి అని చెప్పి అందరి కోసం ఏదో మాట్లాడుతున్నట్టు. డే 1 నుంచి నిఖిల్ అలాగే ఉన్నాడు, అందరి కోసం ఆలోచిస్తున్నాడు, అన్ని పనుల్లో ఇనిషియేషన్ తీసుకుంటున్నాడు. ఆ రీజన్ ఏదైనా సరే ఇది మాత్రం అందరికీ కనిపించింది. ఇప్పుడేం కొత్తగా చేయలేదు, ఈ టాస్క్ కోసం ఏది చేయలేదు. టాస్క్ కోసం అయితే నిజంగా వెళ్ళి ప్రేరణకి చెప్తే ప్రేరణ ఈజీగా వచ్చేస్తుంది, పృథ్వీకి చెప్తే పృథ్వీ వచ్చేస్తాడు, అభయ్ నువ్వు నాకు టీంలో కావాల్సిందే ఖచ్చితంగా అంటే అభయ్ కూడా వచ్చేస్తాడు నిఖిల్ చెప్తే. నేను రాజ్ని ఐ వాంట్ టు మేక్ ఎవ్రీ బాయ్ లివ్ అన్నాడు, అది కాదు. లివ్ అండ్ లెట్ లివ్ అంటే అది కాదు, అది ఇక్కడ లివ్ అండ్ లెట్ లివ్ అన్నది ఇది, అది కాదని చెప్పి ఆయన అంత కరెక్ట్గా చెప్పాడు. నేనేం మీ మీద అజమాయిషీ చేయను, సో నాతో పాటు మీరు కూడా లీడ్ చేయాలి, మనందరం కలిసి ఒక గ్రూప్గా లీడ్ చేసుకోవాలి, అంతే చెప్తే ఇక్కడ లీడర్ అన్నాడు లేరు అన్నట్టు ఆయన చెప్తే ఈవిడ ఎలా అంటుంది ఇక్కడ. సీత మెయిన్ రీజన్ ఐ డిడెంట్ గో టు ద టీమ్ అని చెప్పి ఇదని చెప్తుంది. మెయిన్ రీజన్ మీరు వెళ్ళకపోవడానికి అక్కడ ఆయన ఏం ఆఫర్ చేయలేదు కదా, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీ ఇద్దరు. అవును నేను అందుకని వెళ్ళలేదు అంటారు. మీకు అసలు వాళ్ళు ఎవరు ఆఫర్ చేయలే. ఈ టీంలోకి వచ్చిన 4కి
ఎవరు వేరే టీములు ఎవరు ఆఫర్ చేయాలి. నబిల్ అంటే ఫస్ట్ వచ్చాడు, దాని తర్వాత సీతకు వచ్చింది, దాని తర్వాత ఆదిత్య ఓం వచ్చారు, ఎవరు ఆఫర్ చేయాలి. సీతకు వచ్చారు, 9కి ఒక్కరితో ఆఫర్ చేసింది. విష్ణుప్రియ వచ్చింది, 9కి ఒక్కరితో ఆఫర్ చేసింది, అది చాలా టైం తర్వాత. వీళ్ళందరూ కలిసి వేరే వాళ్ళ కోసం అనుకోవడానికి ఏముంది. నెక్స్ట్ ఓము ఎనీ గివెన్ డే టాస్క్ వచ్చినప్పుడు మాత్రం 9కా ఉన్న ఫోకస్ స్ట్రెంత్ అసలు సూపర్ అనగానే ఇది మనకు కట్ చేసి రాంగ్గా ఇస్తారు అక్కడ ఇందాక. సో సీత ఎనీ గివెన్ డే మన అబ్బాయితో కంపేర్ చేసుకోవడం వాళ్ళకున్న స్ట్రెంత్ ఇవన్నీ చెప్పి ఇది రియలైజేషన్ కరెక్ట్గా అని చెప్పింది. నెక్స్ట్ విష్ణుప్రియ నిఖిల్ అనమాట. విష్ణుప్రియ ఆదిత్య గారు వచ్చి నువ్వు ఆప్షన్ 2 అని చెప్పారా అంటే నిఖిల్ ఎస్ అన్నాడు. అంటే నువ్వు ఆప్షన్ 2 అంటే అతనికి ఆప్షన్ 1 ఉందని. విష్ణుప్రియ దెర్ ఈజ్ ఎ ఫ్రీడమ్ దెర్. ఎందుకు చెప్పారనుకున్నావు, 9కా క్లాన్లో ఫ్రీడమ్ ఉంది, ఇక్కడ ఫ్రీడమ్ లేదు. ఇక్కడ నువ్వే రాజు అయితే అందరినీ కలుపుకొని తీసుకెళ్తాను ఎలా అంటున్నావు అని చెప్పి తను క్వశ్చన్ చేస్తుంది. తన బాధ ఏంటంటే తను ఎందుకు తీసుకోలేదని చెప్పి. నిఖిల్ ఒక రీజన్ ఇక్కడ మణికంఠ కోసం చెప్పిన, ఇంకో రీజన్ నిఖిల్ది ఏంటి అంటే నిఖిల్ ఈస్ ట్రయింగ్ టు అవాయిడ్ ఆల్ హిస్ ఫ్రెండ్స్. అమ్మాయి పేరు యష్మి ఫ్రెండో కాదో నాకు తెలియదు కానీ తనని ప్రేరణని, ముఖ్యంగా ప్రేరణని బాగా అవాయిడ్ చేస్తున్నాడు, పృథ్వీని బాగా అవాయిడ్ చేస్తున్నాడు, విష్ణుప్రియాని కూడా బాగా అవాయిడ్ చేస్తున్నాడు. ఎందుకంటే లాస్ట్ సీజన్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రకంపనలు అవి కొన్ని వచ్చే 2-3 సీజన్ల దాకా అవి కొనసాగుతాయి. ముఖ్యంగా ఈ సీరియల్ బ్యాచ్ అనో లేదంటే ఈ వేరే లాంగ్వేజ్ బ్యాచ్ అనో అవనేవి కొన్ని కొనసాగుతాయి. అందులో కొంచెం వచ్చినా కూడా ఇక్కడ మనం దాని గురించి మాట్లాడతాం కాబట్టి అవన్నీ రావద్దు అనుకుంటున్నాడు. దాని గురించి గట్టిగా తెలుసుకొని గట్టిగా చెప్పించుకొని వచ్చాడు, ఈ విషయాలు మైండ్లో పెట్టుకుని 2 విషయాలు అని చెప్పి. సో అందుకని వాళ్ళ క్లోజ్గా వెళ్ళట్లా, వాళ్ళని తీసుకోవడానికి కూడా ట్రై చేయట్లా. అంటే క్లాన్లో తీసుకొని ట్రై చేస్తే మాటలు ఆడటం ఇవన్నీ అనమాట. సో ఇక్కడ నిఖిల్ ఏం చెప్పాడంటే మెయిన్ మనీ నీకన్నా అంటే నేను మనీ కన్నా కూడా తక్కువ, నువ్వు మనీనే తీసుకున్నప్పుడు నన్ను ఎందుకు తీసుకోలేదు అని చెప్పి విష్ణుప్రియ క్వశ్చన్ చేసింది. యాజ్ అ ఫ్రెండ్గా తనకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, రాంగ్ ఏం కాదు. క్వశ్చన్ చేసినప్పుడు తను ఫీల్ అయ్యాడు అనమాట. అదే తనకి ఏడుపు వచ్చేసింది. ఏంటంటే మనీ నీకన్నా ముందు వచ్చాడు తర్వాత వచ్చాడంటే ముందే వచ్చాడంటే. అండ్ విష్ణుప్రియ ఏమంటుందంటే ముందే వచ్చాడు అండ్ నువ్వు చెప్పిన దాని ప్రకారం తను అక్కడ ఫిట్ అవ్వలేదని. ఎస్, తన లాజిక్ ప్రకారం తనకు ఫిట్ అవ్వాలి. తనకు కావాల్సింది ఎవరు, అబ్బాయి, సోనియా అండ్ సీత, అతను అనుకున్న పేర్లు. బట్ అక్కడికి వచ్చేవాడికి మనీని తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే మనీ కన్సిస్టెంట్గా తన మీద ప్రెషర్ పెట్టాడు. తీసుకోపోతే ఏమైపోతాడని ఇందుకోసం ఇన్నిసార్లు చెప్పాను, మళ్ళీ ఇంక చెప్పనులేండి తన గేమ్ పాడైందని చెప్పి. నిఖిల్ ఇప్పుడు నేను నిన్ను చూస్ చేసుకోలేదనుకో, నిన్ను వేరే వాళ్ళు చూస్ చేసుకుంటారు. నేను ఒకవేళ మనీని చూస్ చేసుకోలేదనుకో తనని ఎవరూ చూస్ చేసుకోరు. నాకు ఈ 2 విషయాలు తెలుసు, అందుకనే నేను చూస్ చేసుకున్నాను అని చెప్పి చెప్పాడనమాట. అక్కడ పక్కన అబ్బాయికి కూడా అడిగాడు, అంటే చెప్పాడు అబ్బాయి నువ్వు చూస్ చేసుకోకపోతే నిజంగానే ఎవరు చూస్ చేసుకునే వాళ్ళు కాదు అని చెప్పి. అప్పుడు విష్ణుప్రియ నువ్వు నాతో జోక్స్ వేయటం లేదు, దూరంగా ఉంటున్నావు అయ్యి అని చెప్పి అంటావు అంటే తనకేమో ఎమోషనల్ అయిపోయి చెప్పాను కదా రీజన్ ఎందుకు జోక్స్ వేయట్లేదు ఏంటి అని చెప్పి. అబ్బాయి ఏమో లేచే నువ్వేంది అసలు, నువ్వు నాకు ఈక్వలే కాదు, ఈ గడ్డం వేసుకొని ఈ పర్సనాలిటీ వేసుకొని ఏడుస్తావా, ఏంది వర్డ్ ఏంది ఫెమినిన్నా అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే మస్కులిన్ ఫెమిలిన్ అని చెప్పి మొన్న మాట్లాడుకున్నాం కదా. సో ఆడతత్వం మగతత్వం అని చెప్పి ఏంటి ఆడతత్వం ఉందా అయ్యి అన్నట్టు. అంటే నెగిటివ్గా కాదు లేండి, సరదాగానే అన్నాడు. అంటే ఆడవాళ్ళంటే ఏడుస్తారా అలా కాదు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. నిఖిల్ విష్ణుప్రియ ప్లేస్లో ఎవరైనా ఉంటే ఇంత ఏడ్చేవాడిని కాదు, ఇంత ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేవాడిని కాదు, తన నా ఫ్రెండ్ కాబట్టి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తానని చెప్పి. విష్ణుప్రియ ఈరోజు కూడా నీకు నేను నొక్కాను, ఎవరికైనా నొక్కాను అనగానే పృథ్వీ ఏం నొక్కావు అంట. చేతులు చేతులు, ఈయన మాత్రం అందరికీ నొక్కుతున్నాడు, ఈయనకి మాత్రం నేనే నొక్కానని చెప్తాను. చేతులు స్వామి చేతులు అని చెప్పి పృథ్వీ ఉదయం ఒక జోకు పేస్ట్ దగ్గర, రాత్రికి ఒక జోకు, అంతే ఎగ్జైట్మెంట్లో అడిగాడు ఏం నొక్కావు అని చెప్పి. బేబక్క మనీ సైడ్ డిస్కషన్, ఆ మనీ ఏదో పడేసాడంట తినేది, చిన్న ముక్క కట్ చేసేదో. బేబక్క నెక్స్ట్ టైం నుంచి పడేకమ్మా అని చెప్పి. అక్క ఆయన ఉన్న కష్టాలకి మనం ఇప్పుడు చిన్న తొక్క కోసం అందరూ చేసేట అలా వదిలేయచ్చు కదా పాపం. మళ్ళీ బేబక్క పృథ్వీ కర్రీ గొడవ. ఆయన కర్రీ అడిగాడంటే ఇవి ఇచ్చిందంట, తినేశాడు. అది అడగలేక 2 సార్లు ఆలోచించుకొని కూడా సరే అడిగింది మరి అన్నంతా ఏం తింటావు అని చెప్పి. ఇంక కర్రీ లేదంటే లేదు నీకు ఇచ్చిన కర్రీ ఇది అని చెప్పి. ఇవన్నీ అవసరం, దాని బదులు టాస్క్ వేసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఆ గ్యాస్ ఆన్లోనే వదిలేసింది బేబక్క. పాపం బిగ్ బాస్ అలా పిలిచి అనేప్పటికి మాత్రం నాకు నిజంగా బేబక్కని చేస్తే జాలేసింది. బేబక్క పాపం గట్టిగా ఫీల్ అయింది. అంటే అందరి ముందు బిగ్ బాస్ పిలిచి బేబక్క అనగానే చెప్పండి అంటే కిచెన్కి హెడ్ మీరే కదా అంటే, ఇన్ఛార్జ్ మీరే కదా అంటే అంటే చిమ్నీ ఆన్ చేయండి సార్ అంటే ముందు మీరు గ్యాస్ ఆఫ్ చేయండి అనగానే పాపం గట్టిగా ఫీల్ అయిపోయి నాకు నేనే పనిష్ చేసుకుంటున్నా బిగ్ బాస్, ఈ పెద్ద పాత్ర ఇంకో పాత్రలు ఎవరిని పిలవకుండా నాకు నేనే కడుగుతానని చెప్పినప్పుడు కొంచెం బేబక్క ఏడుపు వచ్చినట్టు మీకు అనిపించింది కదా. నాకైతే మాత్రం అనిపించింది ఏడ్ చేసిద్దాం అనుకున్నా కానీ ఏడాల అందరి ముందు అలా అంటే కొంచెం కష్టం కదా. ఆల్రెడీ సరిగ్గా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నామని చెప్పి క్లాస్ పీకితే మళ్ళీ ఇలా జరిగింది ఏంటని చెప్పి. కాకపోతే ఏంటంటే ఆ మంట అంత నీట్గా కనిపించట్లా కొంచెం క్లియర్గా. నెక్స్ట్ ఓం గారి ప్రేరణ టవల్ గొడవ. ఆ టవల్స్ మీద అన్ని సేమ్ కలర్ ఉండటం వల్ల వాళ్ళ పేర్లు రాసుకున్నారు, అది ఓం గారికి కనిపించలేదు. సో ఆయన ఏంటంటే సారీ చెప్పాడు అనమాట. పాపం సారీ చెప్తే మీకు పీక్ కనిపించలేదా అని చెప్పి ఆవిడ అడుగుతూ ఉందన్నమాట.
సరే నాకు కనిపించలేదు అంటే సో మంచిగా లోపలికి వెళ్ళి భాషకు కూడా చూపిస్తాను, ఎక్కడో లోపల ఉందన్నమాట. విష్ణుప్రియ అంటది కరెక్ట్గా చెప్పి, విష్ణుప్రియ ఎవరు కావాలని చేసిన వాంటెడ్గా చేసిన మిస్టేక్ కాదు కదా అంటే, అధిక ప్రేరణ ఏముంటుందంటే పర్సనలైజ్, ప్రేరణ కొంచెం రూడ్గా మాట్లాడింది ఫస్ట్, ఏంటి ఇది ఏం చెప్పనమాట పర్సనలైజ్ అని చెప్పి. మళ్ళీ ఆ డిస్కషన్ జరుగుతున్నాడు, మళ్ళీ ఓం గారు వచ్చారు, సారీ చెప్పాగా ప్రేరణ, ఐఎమ్ సారీ అని చెప్పి ఓం గారు చెప్తున్నాడు. ప్రేరణ ఇట్స్ ఓకే సార్ ఐ యాక్సెప్ట్ అని చెప్పి, ఇప్పుడు ప్రేరణ రైటే చెప్పి తను చెప్తుంది, మీరు కూడా రాసుకుంటే నెక్స్ట్ టైము మీకు యూజ్ అవుతుందని. సో ఎదుటి వాళ్ళది కనిపించలేదు ఒకటి ఓకే, రెండోది మన పేరు కూడా రాసుకోవాలి కదా. ఆయన ఏమంటారంటే నా దగ్గర నెయిల్ పాలిష్ లేదంటే, అబ్బాయిల దగ్గర ఎవరి దగ్గర ఉండదు తీసుకొని రాసుకుంటారు. సో పక్కన వాళ్ళది పేరు చెక్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్, మన పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం అంతే ఇంపార్టెంట్. సో నా దానికి ఏ పేరు ఉండదు అనుకుంటే ఎలా అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ పేరున రూడ్గా గట్టిగా అరవటం రాంగ్, దాని తర్వాత ఆవిడ చెప్పబోతున్న పాయింట్ వినిపించుకోకుండా ఓం గారు ఇది అవ్వటం రాంగ్, ఆయన కొంచెం హట్ అయ్యారు అక్కడ. నెక్స్ట్ నిఖిల్ ఇక్కడ కంప్లైంట్ చేశాడు అనమాట, లేడీస్ హెయిర్ గోడ మీద అవుతుంది, అలాగే రిబ్బన్స్ అంతా షవర్ మీద వేసేస్తున్నారు అది అని చెప్పి పేపర్స్ పడిపోతుంది. యష్మి ఏంది ఇది ప్రతిసారి క్లీన్ చేయాలంటే ఇరిటేషన్, ఇంట్లో కూడా ఎలానే ఉంటారా అని చెప్పి యష్మి ఫీల్ అవుతుంది. ఇంట్లో ఎలా ఉన్నా పర్లా, ఇన్ఫ్యాక్ట్ అక్కడికి వచ్చాక అలా ఉండకూడదు. అసలు యష్మి కాబట్టి అలా నెమ్మదిగా ఉంది, కానీ ఏ రోజు అయితే ఇంకొంచెం గొడవ చేసేవాళ్ళు. ప్రతిసారి వెళ్ళి ఎవరు ఎంత వాష్రూమ్ డ్యూటీ తీసుకున్నా ఇంకా ప్రతి ఒక్కరు స్నానం చేసిన తెలిసి చెక్ చేసి నీట్గా చేసి కడిగి రాలేరు కదా, అంతమంది సెలబ్రిటీస్ ఉంటారు. ఏంటో మరి అలా ప్రాబ్లం, ఎప్పుడు చూసినా ఏ గోళ ఉంటుంది అందులో. ప్రేరణ లోపలికి వెళ్ళి మామూలుగా ఇంకా మరి కంప్లైంట్ చేసినప్పుడు ఏం చేస్తారు, వెళ్ళి చెక్ చేయాలి కదా, చెక్ చేసి వచ్చారు. ప్రేరణ ఏమో సోనియా అంటుంది పదే ఇన్స్పెక్షన్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి బయట చెప్తా ఉంది అబ్బాయికో ఎవరికో. ఎందుకు మరి వాళ్ళు వెళ్ళి చూసుకోవాలి కదా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎలాగా. సో యష్మి కంప్లైంట్ వచ్చిందని చెప్పి హెయిర్ అలా వచ్చిందని జనరల్గా చెప్తున్నాను, మీరు చూసుకుంటా ఉండండి స్నానాలు చేసిన తర్వాత అంటే, మీరు జనరల్గా చెప్పేటట్టయితే అందరు అమ్మాయిలు పిలిచి చెప్పనంటే, అందరు అమ్మాయిలు పిలిచి చెప్పిన ఒకటే, నేను అందరి దగ్గరికి వెళ్ళి చెప్పిన ఒకటే కదా అంటే, ఒకటి కాదంట. ఎందుకు కాదు సోనియా గారు, ఒకటే. ఇప్పుడు ఏం చెప్పింది అంటే, నువ్వు ఇలా ప్రతిసారి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే చెప్తా అంటే సాయంత్రం దాకా వెయిట్ చేసి చూసుకొని సాయంత్రం చెప్పాలంట. ఇదే కంప్లైంట్ కనుక ఒకవేళ సోనియా గారు మీరు ఇస్తే కనుక ఆవిడ సరే సాయంత్రం చూసుకుందాం అని చెప్పి వదిలేస్తే దాన్ని, మీరు ఇలాగే రియాక్ట్ అయ్యే వల్ల, నేను కంప్లైంట్ ఇచ్చిన నువ్వు ఎందుకు చెక్ చేయట్లేదని గొడవ చేసేవాళ్ళు కదా. ఏదో మనం పెట్టే రూల్స్ ఎప్పుడు ఒక రూల్ ఎప్పుడు మనకు తగ్గట్టు మనం పెట్టుకోకూడదు, అందరికీ ఒకలా ఉండాలి ఇది. అదనమాట. నెక్స్ట్ యష్మి, నాకు ఇది పెద్ద డిస్కషన్ చేయాలని లేదు, అన్లెస్ అండ్ అంటిల్ ఒకరు ఇచ్చిన కంప్లైంట్ చేసినప్పుడే ఇది మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పి యష్మి మాత్రం ఈ ఇష్యూలో ఖచ్చితంగా రైటే. ఎవరికి వాష్రూమ్ విషయం మీద గొడవ చేయాలని ఉంటుంది, దాని గురించి అడగాలని ఉంటుంది. సో ఆవిడకి ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి ఆవిడ రెస్పాన్సిబిలిటీ కదా, ఆవిడ మరి డీల్ చేస్తుంది, ఆవిడ ఇన్ఛార్జ్ పైగా చీఫ్, మళ్ళీ ఏమంటారు తర్వాత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు అని మీరే నామినేట్ చేస్తారు. సో ఆవిడ వచ్చి కరెక్ట్గా అడిగింది. మనకంటే వచ్చి ఇదేదో మైక్రో మేనేజ్మెంట్ లాగా ఉంది అంటే, ఈ తప్పులు చేసిన వాళ్ళు ఇలాంటివన్నీ అక్కడ రైస్ చేస్తూ ఉంటారు. అంటే మనం వాష్రూమ్లో ఏదో ఖరాబ్ చేసాం మనం. సో అనగానే ఇంకా యష్మి గట్టిగా వేసుకుందంట, నీకు అనిపిస్తే ఐ కెనాట్ హెల్ప్, మీరు వేరే కంటెస్టెంట్కి వెళ్ళి క్లీన్గా పెట్టుకోని చెప్పండి, మనకంటే నువ్వు గలీజ్ చేసుకొని ఎందుకు వచ్చావు అని చెప్పి. మరి ఆయన లోపల ఏం గలీజ్ చేశాడు తెలియదు కానీ చేసుకొని వచ్చాడు, అందుకని మైక్రో మేనేజ్ చేస్తుంది. ఆయనకి హ్యూమన్ మినిట్ ఇవ్వాలంటే కొంచెం టైం ఇవ్వాలంట, ఇదని చెప్తున్నారు. టైం ఆవిడిస్తుంది, వేరే వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు ఇవ్వలేదు కదా, వచ్చి అడుగుతుంది. మనం వాష్రూమ్ బయటకు వచ్చేటప్పుడు కొంచెం క్లీన్ చేసుకొని రావాలి, లేదా ఎవరైనా వెళ్తుంటే మనం యూస్ చేస్తుంది కొంచెం ఆగండి నేను క్లీన్ చేయాలి, నేను రెడీ అవుతున్నాను, ఒక 5 minutes ఉండి వేరేది యూస్ చేసుకోండి అని చెప్పాలి, లేదా వెయిట్ చేయమని చెప్పాలి. వేరే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేదాకా తెచ్చుకున్నంటే అది మన తప్పే. అబ్బాయి కరెక్ట్గా మాట్లాడాడు, నేను మార్నింగ్ లేచాక మేము వాష్రూమ్స్ క్లీన్ చేస్తాం, దాని తర్వాత వాటి నీట్గా పెట్టుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ అందరి మీద ఉంది. ఎవరో వచ్చి ఏదో బాగాలేదు అది అని అడిగితే మాకు సంబంధం లేదు, మా రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్పి. సోనియా అంటే ఈవినింగ్ దాకా అబ్జర్వ్ చేసుకొని చేయాలంటే, కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వాలి, ఈవినింగ్ దాకా అబ్జర్వ్ చేసుకునేది ఉంది. ఇక్కడ సామెత చెప్పాడు, చిన్న పండు గెలుకుతున్న కొద్దీ చేయి కట్ చేసేదాకా వస్తుందా, పండు గెలికిన కొద్దీ చేయి కట్ చేసేదాకా వచ్చినట్టు అని చెప్పి అదొక స్లాంగ్లో చెప్పాడు. మాకైతే భలే నవ్వు వచ్చింది, అలా కాదు ఇక్కడ నుంచి వాష్రూమ్ విషయాలు అని చెప్పి. ఇంకా యష్మి డిస్కషన్ ఇది చిన్నదైనా. నిఖిల్ బిగ్ బాస్ వాళ్ళకి టాస్క్ ఇచ్చాడు, ఈ నైనిక ఉన్న యష్మి క్లాన్స్కి బిగ్ బాస్ టాస్క్ ఇస్తున్నాడు. ఈ టాస్క్లో గెలిచిన వాళ్ళకి బంపర్ ఆఫర్ ఏంటంటే, చిన్నదైన నిఖిల్ క్లాన్లోంచి ఒక పర్సన్ని వాళ్ళ క్లాన్లోకి తీసుకొని వాళ్ళ క్లాన్ని పెద్దదిగా చేసుకోవచ్చు. సో టాస్క్లు గెలిస్తే 3 టాస్క్లు ఉంటాయి, అందులో 2 గెలాలి. ఫస్ట్ 2 చెరొకటి గెలిచారు, 3వది యష్మి వాళ్ళు గెలిచారు, సోనియాని తీసుకున్నారు అని చెప్పి బోగట్ట. ఇక్కడ టాస్క్ పెట్టారు, బాల్ కొట్టు గోల్ బట్టు అని చెప్పి. ఇది బొక్కలా ఉంది టాస్క్, ఇన్ఫ్యాక్ట్ చాలా చండాలంగా ఉంది, దరిద్రంగా ఉంది, చిన్నపిల్లల టాస్క్లా ఉంది, అంతకన్నా ఇంకేం చెప్పలేను, స్కూల్ పిల్లల టాస్క్లా ఉంది. ఆ గోల్ పోస్ట్కి ఒక మనిషి నుంచుంటే కరెక్ట్గా సరిపోయింది. ఇంక బాల్ వేసి అందులో నుంచి వెళ్తుంది, గోల్ ఎక్కువ కొడితే కదా దాని మీద మజా వస్తుంది, టై అవ్వాలి కదా, టై అయితే ఇంక సూపర్ ఓవర్ అన్నట్టు ఇంకోటి అలా షూట్అవుట్ కంటిన్యూ అవుతా ఉంటే వేరే విషయం. కానీ చిన్న
బొక్కలు అని చెప్పొచ్చు. చిన్న పోస్ట్ పెట్టి దాని నుంచి వాడు నుంచి ఉంటే కరెక్ట్గా సరిపోయింది దానికి. ఇంకేంటి, సో అందరూ 0-0 కొట్టారు. ఒక అబ్బాయి మాత్రమే ఫస్ట్ రౌండ్లో గోల్ కొట్టాడు కాబట్టి సింపుల్గా వాళ్ళ టీం గెలిచారు. దీని గురించి ఎంతకన్నా చెప్పుకోవడం వేస్ట్. నేనైతే రాసుకున్నా పక్క నుంచి పోయింది, అటు పోయింది, ఇటు పోయింది అని చెప్పి, ఎందుకు ఉపయోగం. నెక్స్ట్ ఓమ్ అబ్బాయి కొట్టిన ఓమే గోల్ కీపింగ్ చేసింది, వదిలేశారు. ఆయన లెఫ్ట్ అని నాకు తెలియదు, ఇంకా వచ్చి లెఫ్ట్ సైడ్ అలా షో చేసి రైట్ సైడ్ తిరిగి కొడతారు అనుకుని ఈ లోపల కొట్టేసాడు, వెళ్ళిపోయిందని చెప్పి. ఏదైనా సరే బాగా ఆడావు అయ్యి అని చెప్పి కొంచెం ఎంకరేజ్ అప్రిషియేట్ చేశాడు. అదే జరిగింది ఈరోజు ఎపిసోడ్లో. చూసారా, ఇంత బోరింగ్ ఎపిసోడ్ కూడా నేను బోరింగ్ ఒక 40 minutes రివ్యూ చెప్పానంటే మామూలు విషయం కాదు. అన్సీన్ ఉంటుంది, అదంతా రికార్డ్ చేసి పెట్టాను. సాయంత్రం నుంచి చూడలేదు, కొద్దిగా అక్కడక్కడ చూసి ఇప్పుడు దాన్ని మళ్ళీ చూసి మళ్ళీ అన్సీన్ చేసి పెడతాను. ఎంత టైం అయితే తెలియదు కానీ పెడతాను. ఈ లోపల ఈ వీడియో లైక్ చేశారనుకున్నా, లైక్ చేయకపోతే లైక్ చేసి ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.